ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ టాపిక్ ఈస్ బీమబుల్. ఇక్కడ డైలీ స్పిన్ ఆఫ్ అనేది వచ్చింది. సో దాన్ని ఎలా కంప్లీట్ చేయాలి చెప్తాను. అలాగే హార్ట్ టోకెన్ అనేది మనకి ఒక యూఎస్డిసి టాస్క్ అయితే వచ్చింది. 2 హార్ట్ టోకెన్ అయితే ఫ్రీగా లభిస్తుంది. ఓకేనా. సో మీరు 10 or 20 days చేసిన మైనింగ్ అనేది ఒక చిన్న టాస్క్ చేసినందుకు మనకి ఇక్కడ ఇచ్చేస్తున్నాను అనమాట కాయిన్స్ అనేది. సో ఫ్యూచర్లో దీని ప్రైస్ అనేది బాగానే ఉండబోతుంది. సో అలాగే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ వైట్ బిట్లో హార్ట్ టోకెన్ ఇక్కడ మనకి 19.92 ఎగ్జాక్ట్ $20 అనుకోండి. $20 ఇక మార్నింగ్ 21 ఉండే. సో 20.30 ఉండే. ఓకే, 20.300 అలా ఉండే. సో ఇప్పుడు మనకైతే 90.92. సో ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు ఇది ఎస్టిమేషన్ ప్రైస్ అప్పుడు అంటే ఇది అయితే కాదు. ఓకే, ఇది ఖచ్చితంగా అనేది మనం హార్డ్ మైనింగ్ అనేది ఎప్పటి నుంచో చేస్తాం. ఒకసారి నేను రిజిస్టర్ వీడియో ప్రాసెస్ చూస్తాను. సో ఇక్కడ మైనింగ్ అనేది మనం ఇక 1 year బ్యాక్ నుంచి అయితే చేస్తున్నాం. సో ఇది సిమిలర్గా మనం పైకైన్ కూడా మనం 4 years 5 years నుంచి ఇలా చేస్తున్నాం. సో హార్ట్ టోకెన్ కూడా ఇప్పుడు 1 year నుంచి చేస్తున్నాం. సో ఇది కూడా మనం ప్రైస్ ఎక్స్పెక్టేషన్ అయితే చేయొచ్చు. ఓకే, ఒక వైట్ బిట్ ఇక్కడ వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ తెలంగాణ యూజర్స్కి అయితే లేదు కేవైసీ అనేది మీకు తెలిసింది. ఓకేనా. సో జస్ట్ ఇది నేను అకౌంట్ క్రియేట్ చేయలేదు, మీరు కూడా చేయకండి. జస్ట్ నేను దీంట్లో మనకి ప్రైస్ షో అవుతుందంటే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. 19.95 ఇక్కడ $20 అనుకోండి. సో 1 హార్ట్ టోకెన్ $20. ఇంత రాకున్నా ఖచ్చితంగా మనకి $5 అయితే పెట్టుకోండి. ఓకే, $1 to $5 మధ్యలో అయితే ఖచ్చితంగా లిస్టింగ్ అయితే అవుతుంది. ప్రాఫిట్ అయితే ఇవ్వబోతుంది. ఓకే ఖచ్చితంగా. సో ఇక్కడ మనకి లిస్టింగ్ డీటెయిల్స్ అయితే ఏమైతే ఇవ్వలేదు, అండ్ మైనింగ్ ఎప్పుడు అయిపోతుందో కూడా చెప్పలేదు క్లారిటీగా. ఓకే, సో అందుకే ఇక్కడ ఏం చేయండి, న్యూ యూజర్స్ మీకు జాయిన్ అయితే అవ్వండి. ఓకే, నేను దాని అప్డేట్ కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి. అప్డేట్ ఉన్న మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుస్తుంది. ఇక చిన్న ఐడియా ఆఫ్ అప్డేట్ అయితే మీకు ఇక్కడ ఇస్తూ ఉంటాను. సో అలాగే డైలీ క్వశ్చన్ ఆన్సర్స్ మీకు ఇవన్నీ ఇస్తాను. అలాగే ఇక్కడ బ్లమ్ అప్డేట్ కూడా చూడండి. బైనాన్స్లో మేము ఖచ్చితంగా లిస్ట్ అయ్యే ఛాయిస్ అయితే ఉందని చెప్తున్నారు. సో ఈ విధంగా చూసుకోండి. డాక్టర్ ఎక్స్ క్రిప్టో మేడ్స్ అనే ఎండ్ అయిపోయింది. సో అప్పుడప్పుడు వెయిట్ లిస్ట్ ఆఫర్ కూడా ఇస్తాను. సో చిన్న అప్డేట్ అన్నీ సో ఇస్తాను, ఫాలో అప్ అయితే అవ్వండి. ఓకే, సో ఇప్పుడు మన టాపిక్లో వెళ్ళిపోతే సో మీ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఓకే, సో అలాగే ఇక్కడ బీమాబుల్ది మీకు ఇక్కడ యూజర్స్ అప్డేట్ క్లైమ్ ఫ్రీ 1 month బ్యాడ్జ్ అయితే మీకు ఇక్కడ ఎలా క్లైమ్ చేసుకోవాలో చెప్తాను. ఒకసారి ఇప్పుడు కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఆల్రెడీ రిజిస్టర్ లింక్ అండ్ వీడియో మీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవుతామండి. ఓకే, చూడండి యూజర్స్ అయితే జాయిన్ అవ్వండి. సో జాయిన్ అయిన తర్వాత యాక్టివ్ కొనుక్కొని పెట్టి అన్నీ ఒక పక్కన అయితే పెట్టుకొని మీకు ఓపెన్ అయ్యేటట్టు. ఓకే, సో గాస్ ఇక్కడ గెస్ట్ స్టార్ట్అప్ అని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి కొంచెం లోడింగ్ అయితే అవుతుంది. సో ఈ విధంగా మీరు రిజిస్టర్లో చెప్పిన మీకు ఫాలో ఇవన్నీ టాస్క్ అయితే చేసుకోండి. సో ఇక్కడ ఫాలో జాయిన్ టిక్టాక్ మనకు లేదు కాబట్టి ఇది ఒకటి చెప్పలేదు మీకు. ఇది మీకు అన్ని టాచ్ చేసినందుకు అన్లాక్ అయితే అవుతుంది మీకు రిజిస్టర్డ్ అయితే చెప్పినట్టు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 lines పైన క్లిక్ చేయండి. ఇక్కడ వెయిట్ చేయండి. సో ఇక్కడ స్టోర్ ఆప్షన్ ఉంది, స్టోర్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫ్రీగా ఫస్ట్ మంత్ బ్యాడ్జ్ నేను ఆల్రెడీ క్లైమ్ చేశాను, మీరు క్లైమ్ చేసుకోండి. BNB బాక్స్ 1000 కాయిన్స్ అయితే ఇప్పుడు మనకి డైలీ చెక్-ఇన్కి అయితే వస్తాయి. అప్పుడు ఇది ఫ్యూచర్లో మీరు రివార్డ్ క్లైమ్ చేసుకోవచ్చు. 1 memberకి 1 time అయితే మీరు క్లైమ్ చేసుకోవచ్చు. ఓకే, 3 lines పైన క్లిక్ చేయండి. డైలీ చెక్-ఇన్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఈ విధంగా నేను ఇప్పుడు ఎస్టర్డే చేశాను, 4 days మిస్ అయ్యాను. ఓకే, కొంచెం బిజీ ఉండి వీడియో చేయలేకపోయాను. ఓకేనా, ఆల్రెడీ మీకు టెలిగ్రామ్లో అప్డేట్ అయితే ఇచ్చాను. సో దీని గురించి చేయలేదు, హార్ట్ టోకెన్ అయితే ఎప్పుడైతే ఇస్తూ ఉంటాను. సో ఇప్పుడు అందుకే వీడియో చేద్దామని ఆగాను. ఇప్పుడు డైలీ క్లైమ్ చేస్తే ఒక BNB బాక్స్ అయితే ఇక్కడ యాడ్ అయితే ఇన్వెంటర్లో యాడ్ అవుతుంది. ఓకే, సో ఇది మనకి 3 lines పైన క్లిక్ చేయండి. ఇక్కడ నేను చెప్తాను. సో డైలీ చెక్లో మనకి 30 days దాకా ఉంది, మీరు చేసుకోండి. ఓకేనా, ఇక్కడ అప్డేట్ చిన్న అప్డేట్ ఉంది చెప్తాను. ఇక్కడ POG డిజిటల్ క్యూస్ట్ ఉంది, అది మీరు క్లిక్ చేయండి. POG క్యూస్ట్ అయితే ఉంటాయి. ఓకే, ఇక్కడ చిన్న టాస్క్ అయితే ఉంటాయి. మీకు రిజిస్టర్ వేలు మిస్ అయ్యాను. సో జైన్ POG టాస్క్ అండ్ లైక్రిటీ టాస్క్ 2 tasks అయితే చేసేయండి. అలాగే మనం ఇక్కడ వాచర్ అయితే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఏమిలో మీరు డైలీ చెకింగ్ చేసే BNB క్రెడిట్స్ అనేది ఇప్పుడైతే ఫ్యూచర్లో వస్తాయి. ఓకేనా, మీరు డైలీ ఇక్కడ కాయిన్స్ అనేది మీరు ఏం చేసిన కాయిన్స్ ఇక్కడ యాడ్ అవుతుంది. ఓకే, ఇక BNB కాయిన్స్ అనేది ఇక్కడ డైలీ చెకింగ్లో మనకి ఇచ్చేది అదే గైస్, బట్ ఇక్కడ మనకి ఫ్యూచర్లో యాడ్ అయ్యే ఛాయిస్ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం, ఈ బాక్స్ దాని వాల్యూ అదే ఉంటుంది. సో చూడాలి. ఇక్కడ పాయింట్స్లో పైన క్లిక్ చేసిన తర్వాత క్విస్ట్ బోర్డ్లో వెళ్ళేసి దీంట్లో కూడా చాలా టాస్క్ అయితే ఉంటాయి. సోషల్ మీడియా టాస్క్ ఇవన్నీ మీరు కంప్లీట్ చేసుకోండి. వీడియో కొంచెం లెంత్ అవుతుంది. లైక్రిటీ టాస్క్ ఇవే ఉన్నాయి. సో అలాగే ఇక్కడ మీకు అర్థం కానీ వదిలేయండి, అర్థమైనవి చేయండి. కనెక్ట్ ట్విట్టర్ అకౌంట్, సో కనెక్ట్ స్ట్రీమ్ అకౌంట్, కొన్ని లేనివి వదిలేయండి. మీకు లైక్రిటీ టాస్కే చేయండి, మిగతా మీరు అంతా స్కిప్ చేయండి. ఓకే, ట్విట్టర్ టాస్క్ ఒకటి స్కిప్ చేయండి, మిగతానికి లైక్రిటీ ఉన్నాయి, ఇవన్నీ చేసుకోండి. 500 కాయిన్స్ అయితే వస్తాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్ పైన క్లిక్ చేసిన మీ రిఫర్స్ 1 refer 5 3 రూపాయలు చేస్తే, అలాగే మీరు 10 refer చేస్తే మీకు ఇక్కడ
బీడబ్ల్యూ క్రెడిట్స్ అయితే మీకు 1000 అయితే ఇస్తున్నారు. ఓకే, ఇంకా బిఎంబి క్రెడిట్స్ అయితే ఈ కాయిన్స్ అయితే చెప్పాను కదా, ఈ కాయిన్స్ కూడా మీకు వస్తాయి ఫ్యూచర్లో. మీకు ఇది కూడా మంచి స్టోర్ అయితే మీకు వస్తుంది. ఓకే, మంచి అమౌంట్ వచ్చే ఛాయిస్ అయితే ఉంది. సో ఇన్వెట్ అయితే రిఫర్ ఇక్కడ నుంచి చేసుకోండి. సో సెల్ఫ్గా 1 అవర్ ఒక 5 రిఫర్ అని చేసి పెట్టుకుని ఫ్యూచర్లో రివార్డ్ ఎక్కువ ఛాయిస్ వచ్చే ఛాయిస్ వస్తుంది. ఓకే, అలాగే మీకు ఇక్కడ టాస్క్ చెప్పాను కదా, టాస్క్ చేసి మీకు ఖచ్చితంగా 5000 10,000 కాయిన్స్ అయితే వస్తాయి. నేను చేయలేదు, బట్ మీరు చేసుకోండి. ఓకేనా, సో ఈ విధంగా చిన్న చిన్న అప్డేట్ వస్తాయి. డైలీ చెక్ అయితే మిస్ అయితే అవ్వకండి. సో ఇప్పుడు హాట్ టోకన్ నుంచి మాట్లాడుకుందాం. సో హాట్ టోకన్లో ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎవ్రీ 2 or 3 డేస్కి గివ్ అవే అయితే ఇస్తున్నాను. 0.100006 ఇక్కడ ఆల్రెడీ 7-8 డ్రాప్స్ అయితే ఫ్రీ గివ్ అవే అయితే మీకు అయితే ఇచ్చాను, తెలిసిందే. సో ఈ విధంగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లైమ్ లింక్ అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను. సో చిన్న చిన్న గ్రూప్ ఫాలో అండ్ అప్పుడు పాస్వర్డ్ కూడా పెడతాను. సో చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు న్యూ యూజర్స్ కోసం రిజిస్టర్ లింక్ అయితే ఇచ్చాను, జాయిన్ అవ్వండి. తర్వాత విలేజ్ ఖచ్చితంగా మీరు విలేజ్లో జాయిన్ అయితే మీకు 5% హాట్ టోకన్ డైలీ అయితే మీకు బూస్ట్ అప్ అయితే వస్తుంది. ఓకే, అలాగే రిజిస్టర్ వీడియో మీకు అయితే ఇచ్చాను డిస్క్రిప్షన్లో, చూసాను న్యూ యూజర్స్ అయితే. ఓకే, సో ఈ విధంగా మీరు అప్పుడప్పుడు గివ్ అవే ఇస్తాను. సో ఒకప్పుడు అయితే మీకు 0.1 కూడా చాలామందికి అయితే ఇచ్చాను. ఓకే, సో ఈ విధంగా గివ్ అవే ఇస్తాను, మీరు ఫ్రీగా క్లైమ్ చేసుకోండి. సో ప్రైస్ ఇప్పుడు మనం ఇంత ప్రైస్ రాకున్నా ఒక $5 to $10 మధ్యలో వచ్చినా ఇంకా మైనింగ్ అయితే కంటిన్యూ ఉంది గైస్, మీరు ఖచ్చితంగా మిస్ అయితే అవ్వకండి. ఓకే, ఇంకా మైనింగ్ ఉంది మనకి, సో మిస్ అయితే అవ్వకండి. సో ఇంత ప్రైస్ రాకున్నా ఎక్స్పెక్టేషన్ ఇచ్చారు వైట్ బిట్ వాళ్ళు, ఖచ్చితంగా ఎంతో అంత ఉంటుంది. ఓకే, సో మీరు మిస్ అవ్వకండి. సో ఇక్కడ నేను వెయిట్ చేయండి. సో ఇవన్నీ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, జాయిన్ అవ్వండి. డైలీ టుమారో నుంచి మీకు డైలీ హాట్ టోకన్ ఇచ్చేస్తాను. ఓకే, 1 or 2 కాయిన్స్ ఎంతో అంత నాకు అక్కడ ఉన్న కాయిన్స్లో మీకు అయితే మైనింగ్ ఇస్తూ ఉంటాను. సో చేయండి. ఓకే, సో ఇక్కడ నుంచి నేను ఒకసారి హాట్ లింక్ అయితే ఓపెన్ చేస్తాను. ఓకే, సో హాట్ వాలెట్లో ఇప్పుడు వీడియో ఇన్వైట్ చూడండి. ఇప్పుడు మీకు టాస్క్ ఎలా చేయాలో చెప్తాను. ఓకే, మిస్ అయితే అవ్వకండి. సో ఈ విధంగా మీరు ఎవ్రీ 2 hours వచ్చేసి ఇక్కడ మీరు స్టోరేజ్ అయితే కలెక్ట్ హార్ట్ అయితే చేయాలి. ఓకే, క్లైమ్ హార్ట్. సో ఈ విధంగా చేయండి. న్యూ యూజర్స్ అయితే మీరు కొన్ని రిఫర్ అయితే చేసుకోండి గైస్. ఓకే, కొన్ని రిఫర్ చేసుకుంటే ఏమవుతుందంటే మీ రిఫర్ లింక్ మీరు జాయిన్ అవ్వండి. ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అకౌంట్ ఉంటాక మీరు రిఫర్ లింక్ చేయండి, మీకు కొంచెం బూస్టప్ అయితే లభిస్తుంది, కొంచెం రివార్డ్ వచ్చే ఛాయిస్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మిషన్స్ వెళ్ళేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బ్యాక్ వెళ్తున్నాం. బూస్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు 0.5 అయితే మీకు మెటల్ స్టోరేజ్ ఈ విధంగా లెవెల్ 2 ఇవన్నీ మీరు ఇక్కడ కైన్స్ ఉంటే కొంచెం బూస్టప్ అయితే లభిస్తుంది. ఓకే, సో నేను చేస్తాను తర్వాత. సో ఈ విధంగా 1 హాట్ టోకన్ మీరు ఎక్కువ హాట్ ఉందంటే మీకు 0.01 per hour మీకు వస్తుంది. ఓకే, ఇది చేసుకోండి ఖచ్చితంగా, ఎందుకంటే మీకు ఇక్కడ బూస్టప్ అయితే లభిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ మీరు చిన్న చిన్న టాస్క్ అయితే మిషన్స్ అయితే ఉంటాయి. మీకు ఇక్కడ హాట్ టోకన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు చేయండి. న్యూజెస్ అయితే ఒక 1 month అలా చేసిన తర్వాత మీరు కంటిన్యూ నేను గివ్ అవే ఇస్తాను, అవి కూడా మీకు యూజ్ అవుతుంది. ఆ విధంగా చిన్న చిన్న మిషన్స్ అయితే చేయండి. సో ఇదే కొంచెం బూస్ట్ లభిస్తుంది. అలాగే బేసిక్ కూడా దీంట్లో కూడా మీరు ఒక మిషన్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మీరు డౌన్లోడ్ మొబైల్ యాప్ అండ్ యాడ్ 0.5 in year. సో చేసుకోండి గైస్, యాడ్ 5 USDT మళ్ళీ మీరు చేసుకోవచ్చు. ఓకే, చిన్న ఇక్కడ 5 టాస్క్ అయితే ఉన్నాయి. లెవెల్ 5 వరకు మీరు చేసుకున్న బ్రదర్ అంటే చేసుకోండి. సో గైస్ ఆల్రెడీ మనం 0.5 in year రిజిస్టర్ ప్రాసెస్లోనే మీరు చేసే ఉంటారు ఈ టాస్క్ అయితే. ఇది ఉంటే మనకి మైనింగ్ అనేది హాట్ టోకన్ అనేది ఫ్రీగా అయితే మైనింగ్ అవుతుంది, హాట్ టోకన్ ఉంటే. లేకపోతే మీరు ఉన్న హార్ట్తోనే మీరు మైనింగ్ చేయొచ్చు, బట్ నియర్తో చేయండి. హార్ట్ మైనింగ్ అయితే చేయదు. ఓకే, మీకు తెలిసిందే. సో ఈ విధంగా మనం 0.5 in year స్టార్టింగ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అయిపోతుంది టాస్క్ అనేది. సో వెయిట్ చేయండి. సో ఓకేనా, సో గాట్ ఇట్ అయితే అయిపోయింది. సో మనం ఇప్పుడు మీరు చేయాల్సింది మొబైల్ యాప్ అండ్ 5 USDT మీరు ఇక్కడ కాపీ అకౌంట్ అడ్రస్. సో వీళ్ళు చెప్పిన అడ్రస్కి అది మీరు చేసేయండి. ఓకే, సో గైస్ బ్యాక్ అయితే వచ్చేయండి. మీకు USDT టాస్క్ కూడా చెప్పేస్తాను, ఎందుకంటే పనుల అన్ని టాస్క్ అయితే చేసేద్దాం. యాడ్ టోకన్లో వెళ్ళిన తర్వాత USDT మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకే, నా సివాలెట్లో కొంచెం అమౌంట్ అయితే ఉంది, మీకు చెప్పేస్తాను. సో వెయిట్ చేయండి. సో గైస్ ఇక్కడ ఏం చేయండి, USDT 0.19. సో ఈ విధంగా థర్డ్ వన్ చేయండి. సో ఈ విధంగా మీకు సెకండ్ వన్ మీరు యాడ్ చేస్తే ఈ విధంగా USDT అనేది ఇక్కడ మీకు యాడ్ అవుతుంది. ఓకే, సో ఇది USDT జెడ్ కిందకి వెళ్ళి. సో గైస్ ఇప్పుడు మీకు BNB ఎలా కావాలో ఇప్పుడు నేను చెప్తాను. ఓకేనా, సో ఇక్కడ ఎందుకంటే USDT ఇక్కడ నేను ఇంతకుముందు యాడ్ చేశాను USDT జెడ్ అనేది. సో ఆ విధంగా కాకుండా మనం నియర్ క్యాన్ ఈ విధంగా యాడ్ చేస్తాం. సో ఆ విధంగా BNB యాడ్ చేసి దాన్ని మనం స్వాప్ అయితే చేయాలి. సో ఇప్పుడు మనం BNB యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఏం చేయండి, పైన వెళ్ళండి, మీకు ప్రాసెస్ చెప్తాను. USDT టాస్క్ అయిపోతుంది. సో ఒకటిసారి చూసుకోండి ప్రాసెస్ అనేది, మీకు బూస్టింగ్ రేట్ అనేది హై అయితే వస్తుంది. ఓకే, నేను అది కూడా చూపిస్తాను. ఓకే, సో షో మై వాలెట్ అడ్రస్ పై క్లిక్ చేసి BNB అనేది మీరు ఎనీ ఎక్స్చేంజ్ నుంచి అయినా మీరు సెండ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ నుంచి అడ్రస్ కాపీ చేసుకోండి. ఇక్కడ మీరు నా బ్యాలెన్స్లో కొంచెం అమౌంట్ ఉంది, BNB సెండ్ చేయండి.
సో బ్యాలెన్స్ అయితే కాదు కదా, సి వాలెట్లో నేను కొంచెం అమౌంట్ అయితే ఉంది, అక్కడ నుంచి అయితే సెండ్ చేస్తాను. మీకు సి వాలెట్ గురించి తెలిసిందే, ఓకేనా. మనం ఎప్పుడు ప్రాసెస్ చేస్తూ ఉంటాం. నేను ఆల్రెడీ కొంచెం ట్రాన్సాక్షన్ అయితే చేశాను. సో నాకు అక్కడ కొంచెం ఈటీహెచ్ అండ్ యూఎస్డిటీ ఉంది. సో నేను మొత్తం అమౌంట్ అయితే తీసుకుని వెళ్తాను. మీకు ఇక్కడ తెచ్చుకోండి అమౌంట్ అని. మీకు తెలిసిందే ప్రాసెస్. సి వాలెట్ గురించి మీకు చాలాసార్లు చెప్పాను. మీకు సి వాలెట్ అండ్ రిఫర్ కోడ్ ఇచ్చాను, డిస్క్రిప్షన్లో చూసండి. చాలాసార్లు మీకు సి వాలెట్లో ఇక్కడ వేరే కరెన్సీ ఎలా తెచ్చుకోవాలి చెప్పాను, ఓకే. దీంట్లో మీరు ఏం చేయండి, సి వాలెట్లో మీరు ఎనీ ఎక్స్చేంజ్ అయినా చేయండి ఈ ప్రాసెస్ అనేది. నేను సి వాలెట్లో బిఎన్బి, మీకు బిఎన్బి బై ప్రాసెస్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అక్కడ బిఎన్బి బై చేసేసి మీరు మెటమాస్ నుంచి అయినా లేకపోతే ఇక్కడ ఎనీ ఎక్స్చేంజ్ అయినా మీరు ఈ ప్రాసెస్ చేసుకోండి. నేను సి వాలెట్లో కొంచెం లో ఫీ ఉంటుంది, అందుకే ఇక్కడ నేను. సో ఇలా తెచ్చుకోవాలి బ్రదర్ అంటే ఇక్కడ మీరు రిసీవ్ కొట్టేసి ఇక్కడ మీరు ఇప్పుడు ట్రాన్ అయినా ఎనీ ఎక్స్చేంజ్ అయినా మీరు ఇక్కడ యూఎస్డిటీ కాకుండా డాగ్స్ తెచ్చుకోండి. డాగ్స్కైనా డాగ్స్ స్వాప్ అయితే ఉండదు, మీకు తెలిసిందే. మ్యాక్సిమం అయితే మీరు బిఎన్బి అయినా యూఎస్డిటీ అయినా తెచ్చుకోండి. సో కాదు మీరు రిసీవ్లో మీరు ఏం చేయండి, ట్రాన్ తెచ్చుకోండి. ట్రాన్ TRC20 కొంచెం ఫీ తక్కువ ఉంటుంది. లేదా BP20 కూడా చెక్ చేయండి. ఈ అడ్రస్కి మీరు వేరే ఎక్స్చేంజ్ చేసి మీరు ప్రాసెస్ చేసుకోండి, ఓకే. నేను ఆల్రెడీ తెచ్చాను కొంచెం యూఎస్డిటీ. సో నాకు ఈటెచ్ ఉంది, ఈటెచ్ నుంచి మీరు ఇవన్నీ ప్రాసెస్ చేసుకోండి, ఓకే. ఈ నుంచి బిఎన్బి. సో ఇక్కడ మ్యాక్సిమం పెట్టేసి నేను రివ్యూ అండ్ స్వాప్ అయితే కొట్టేస్తున్నాను. ఈ విధంగా చేసుకోండి. సో గైస్ ఆల్రెడీ మన గ్రూప్లో పెట్టాను చూడండి, క్రిప్టో కరెన్సీ లో ట్రాన్సాక్షన్ ఫీ ఎలా చేయాలో ఈ సి వాలెట్ గురించి ఒక వీడియో చేస్తాను. సో మీకు ఇంకా అర్థం కాకపోతే ఈ ప్రాసెస్ చూడండి, ఓకే. సో ఇక్కడ నేను అయిపోయింది. సో ఇంకో చూడండి, ఇక్కడ యూఎస్డిటీ ఉంది మన కాడ. సో మీరు చేసుకోండి. ఒక ఎంత కావాలి బ్రదర్ అంటే ఒక $6 తీసుకోగలండి. అక్కడ మొత్తం టాస్క్ అయితే అయిపోతుంది, ఓకే. మళ్ళీ తీసుకోవచ్చు మనం. సో గైస్ అయిపోయిన తర్వాత బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. ఇక్కడ మీకు మొత్తం బిఎన్బిలో కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు మీకు ప్రాసెస్ చెప్తాను. సో మీకు ఇంతమంది చెప్పిన బిఎన్బి అడ్రస్ ఈ విధంగా కాపీ చేసుకోండి. కాపీ చేసేసి సో ఇక్కడ మీరు బైనాన్స్లో ఏం చేయండి, అయిపోయింది. ఇక్కడ పే కనెక్ట్ చేసి ఇక్కడ యూఎస్డిటీ చేసేసి బిఎన్బి, ఓకేనా. బిఎన్బి పెట్టేసి ఇక్కడ BP20 0.03 చాలా తక్కువ ఫీ ఉంటుంది, ఓకేనా. $6.14 తీస్తున్నాను. ఇక్కడ మీరు అడ్రస్ ఇప్పుడు కాపీ చేసిన అడ్రస్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి, ఓకే. నేను ఇచ్చేస్తున్నాను. ఇది మ్యాక్ క్లిక్ చేయండి. సో ఎగ్జాక్ట్గా అంత కాకుండా ఒక 0.03 మీరు కొంచెం వదలాలి, ఓకే. సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత ఉంచండి, కొంచెం కట్ చేయండి. 98 ఉంది, 96 పెట్టండి. సో 90 పెట్టండి, లేకపోతే ఎందుకంటే కొంచెం ఫీ తక్కువ అయితే ఉండాలి, ఓకే. సో ఇంకా కొంచెం తగ్గించండి. సో గైస్ ఈ విధంగా 6.13 ఉంటే ఇక్కడ 6.1 అయితే నేను పెడుతున్నాను. కొంచెం తగ్గించి పెట్టండి, ఓకేనా. సో ఇక్కడ ఈ విధంగా నేను తీస్తాను చూడండి, కొంచెం తగ్గిండి, ఓకే. ఈ విధంగా మీరు రివ్యూ అండ్ పే చేసేసి మీకు సింపుల్గా విత్డ్రా అయితే కొంచెం గ్యాస్ ఫీ చూసి చేయండి. సో గైస్ ఈ విధంగా నేను సెండ్ అయితే చేశాను. ఇక్కడ వెయిట్ చేయండి కొంచెంసేపు, మనకి ఇక్కడ హాట్ వాలెట్లో వచ్చేస్తాను అనమాట. కొంచెం బ్యాక్ అయితే వెళ్తున్నాను. ఇంత మీకు తెలిసింది, మీకు 0.19 చూపించాను. ఇప్పుడు మనకి కొంచెం రీప్లేస్ చేద్దాం. ఇన్స్టెంట్ అయితే రాదు, కొంచెం టైం తీసుకుంటాం. సో గైస్ 1 మినిట్లో వచ్చేస్తాం. మీకు ఇక్కడ $7 బిఎన్బి అయితే వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి బ్రదర్ అంటే ఇక్కడ మీరు కింద షాప్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ ఫస్ట్ పైన నెట్వర్క్ తీసేసి బిఎన్బి పెట్టండి. పెట్టేసిన తర్వాత బిఎన్బి టు యూఎస్డిటీ ఉందిగా, యూఎస్డిటీ ప్లేస్ యూఎస్డిటీ పెట్టండి, ఓకే. ఇక మనకి ఏం కావాలి, ఒక $5 పడుతుంది గల బిఎన్బి చూడండి. సో మీరు తెచ్చిన దాంట్లో 0.01 కొట్టండి, మీకు $5 పడుతుంది గల 5.91 వస్తుంది. ఈ విధంగా రివ్యూ అయితే కొట్టండి. కొంచెం గ్యాస్ ఫీ కూడా పడుతుంది. సో ఇక్కడ 5.91 మీకు వస్తుంది. స్వాప్ ఇచ్చేయండి. కొంచెం 0.11 మీకు యూఎస్డిటీ అయితే ఆడుతుంది, బిఎన్బి అయితే ఆడుతుంది, ఓకే. సో కొంచెం టైం తీసుకుంటూ వెయిట్ చేయండి. సో స్వాప్ అయితే అయిపోయింది, బ్యాక్ అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మీరు ఇక్కడ చెప్పాను కదా, మీరు బూస్టింగ్ అయిపోతే ఎవరీ 6 అవర్స్ ఒకసారి అలా ఈ విధంగా మైనింగ్ అయితే బూస్టప్ అయితే వస్తుంది. ఇప్పుడు క్లైమ్ అవుతుంది. 0.015 అయితే మీకు వస్తుంది. 0.09 నాకు ఇక్కడ ఎవరీ 6 అవర్స్ ఒకసారి మైనింగ్ అయితే లభిస్తుంది, ఓకేనా. అంటే మీరు చేసే టాస్క్ బట్టి మీకు వస్తుంది. అందుకే మనం ఇక్కడ టాస్క్ అయితే చేస్తున్నాం. బూస్ట్లో వెళ్ళండి. ఇప్పుడు మనకి 1.5x 2x 3x టైమ్స్ అయితే మీకు బూస్టప్ అయితే లభిస్తుంది, స్పీడ్ బూస్ట్, ఓకే. ఓపెన్ మిషన్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు యాడ్ 5 చేసిన టాస్క్ అయితే మీరు ఐ హ్యాస్ కంప్లీట్ దిస్ టాస్క్ అయితే చేయండి, మీకు అయిపోతుంది, ఓకేనా. సో వెయిట్ చేయండి. సో తీసుకుంటుంది. నియర్ కూడా అలానే చేస్తాం. ఇది కూడా అదే సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. మీకు నియర్ బై ప్రాసెస్ కూడా మైనింగ్ కావాలంటే అది డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అది ఉంటేనే మీకు మైనింగ్ అవుతుంది. మీకు అలాగే చెప్పాను, వెయిట్ చేయండి. సో ఈ విధంగా అయిపోయింది చూడండి. గాట్ ఇట్ పైన క్లిక్ చేయండి. అలాగే యాప్ డౌన్లోడ్ యాప్ ఆల్రెడీ నేను చేశాను. డౌన్లోడ్ యాప్ అని చేసింది ప్లేస్టోర్లో యాప్ అయితే వెళ్తుంది, డౌన్లోడ్ చేయండి. లాగిన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అది కంప్లీట్ దిస్ మిషన్లో చేయండి. సో చేస్తే చేయండి. మీకు యాప్ మేము టెలిగ్రామ్లో రామ్ బ్రదర్ అంటే మీరు యాప్లో వెళ్ళేసి సేమ్ టెలిగ్రామ్ అకౌంట్ లాగిన్ చేస్తే అయిపోతుంది. సో మీ బ్యాకప్ కేసు ఉంది, బ్యాకప్ కేసు కూడా సేవ్ చేసి పెట్టుకోండి గ్యాస్. అది పోతే అకౌంట్ పోయినట్టే. సో అది కూడా చూసుకోండి. సో గైస్ ఇది కూడా అయిపోయింది. మనకి అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి
5 లెవెల్స్ అయిపోయింది. ఇక్కడ మనకి బూస్ట్ అప్ అయితే లభిస్తుంది. ఓకేనా. సో బ్యాక్ అయితే వెళ్తున్నాను. సో L5 అయితే మీకు బూస్ట్ అప్ అయితే లభిస్తుంది. ఈ 2 టాస్క్ కూడా మీరు చేయండి. 4 హార్ట్ 2 హార్ట్ ఈ విధంగా ఎక్కువ ఉన్న వాళ్ళు చేయండి, తక్కువ ఉన్న వాళ్ళు చిన్న చిన్న టాస్క్ మీరు 1 టాస్క్ మొత్తం అయిపోయిందో చేయండి. ఓకేనా. బ్యాక్ అయితే వెళ్తున్నాను. 1 రిఫర్ చేస్తే మీకు రిఫర్ టాస్క్ కూడా అయిపోతుంది. మెయిన్ టాస్క్ అయితే మనం మాట్లాడదాం. ఇక్కడ మిషన్లో వెళ్ళండి. ఇక్కడ ఓపెన్ బ్రిడ్జ్ అయితే వెళ్ళండి. ఓకే, మీకు ఇక్కడ ఆల్రెడీ యూజిటీ ఉంది. ఇక్కడ నియర్ యూజిటీ టు ఇక్కడ నేను చెప్తాను ఏం చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇక్కడ BNB బేస్ ఉంది కాబట్టి దీన్ని స్వాప్ అయితే చేయాలి. ఓకే, స్వాప్ అనేది చేసేసి ఇక్కడ మీరు పైన స్వాప్ ఉంది, ఒక్క నిమిషం, కింద యూజిటీ పెట్టండి. ఇక్కడ మీరు నియర్ అయితే పెట్టండి. ఇప్పుడు నియర్ యూజిటీ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నియర్ నేను చెప్తాను. సో దీనికోసం మీకు నియర్ కైన్ అయితే కావాలి. డిస్క్రిప్షన్లో మీకు నియర్ బై ప్రాసెస్ వీడియో చేశాను, వీడియో చూసేయండి. ఇక నియర్ పైన క్లిక్ చేయండి. స్వాప్ అంటే BNB నుంచి కాదు, అదొక దానికోసం తెచ్చాం కాబట్టి నియర్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ 1 నియర్ టు నియర్ యూజిటీ మనకు కావాలి. 1.1 కొట్టండి. ఓకే, సో ఇక్కడ వెయిట్ చేయండి. సో గాస్ నాకు అక్కడ నియర్ కొంచెం తక్కువ ఉంది. సో నియర్ నేను తెచ్చుకుంటాను, వెయిట్ చేయండి. మీకు ఆల్రెడీ వీడియో చెప్పాను, చూసేయండి. సో గాస్ ఇక్కడ నేను నియర్ అయితే తెచ్చుకున్నాను. ఇప్పుడు $4.67 అంటే 1.89 నియర్ అయితే మీకు 1 నియర్ ఉంటే చాలు. ఓకే, ఇప్పుడు నియర్ పైన క్లిక్ చేయండి. మీరు నియర్ తెచ్చుకోండి. ఓకే, నేను ఆల్రెడీ మీకు ప్రాసెస్ చెప్పాను. స్వాప్ పైన క్లిక్ చేయండి. సో గాస్ ఇక్కడ నియర్ పైన క్లిక్ చేసిన తర్వాత నియర్ టు యూజిటీ ఆల్రెడీ ఉంటుంది, లేదా సెట్ చేసుకోండి. ఇక్కడ 1 అయితే పెడతాను నేను, 1 ఇయర్. సో చూద్దాం 1 ఇయర్కి ఎంత వస్తుంది అనేది. 1 ఇయర్కి మీరు 2 యూజిటీ వస్తుంది, బట్ అవసరం లేదంతా, ఇక్కడ తగ్గండి. సో జస్ట్ ఇక్కడ 1.4 యూజిటీ నేను తీసుకుంటాను, 0.6 ఇయర్. సో ఈ విధంగా మీరు 1 ఇయర్ తెచ్చి పెట్టుకున్న టాస్క్ అయితే అయిపోతుంది. ఇక్కడ 0.0012. సో నియర్ అయితే ఉండాలి. సో నియర్ కూడా కొంచెం పెట్టుకోండి ఎక్స్టర్న్. ఓకే, మీకు ఏ డ్రాప్ కూడా యూజ్ అయితే అవుతుంది, మీకు తెలిసిందే. ఇక్కడ బ్యాక్ అయితే వెళ్ళండి, కొంచెం స్వాప్ అయ్యేదాకా వెయిట్ చేయండి. సో స్వాప్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ బ్యాక్ అయితే వెళ్ళండి. వన్స్ అయితే వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయండి, USDC వచ్చేసింది. USDC నుంచి మీరు ఇక్కడ మళ్ళీ స్వాప్ USDC పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు USDC తీసేసి మీరు ఏం చేయండి, ఇక్కడ స్టెల్లర్ అని ఉంటుంది, ఇక్కడ వెయిట్ చేయండి, కొట్టండి స్టెల్లర్ అని. సో ఇక్కడ వెయిట్. సో మీకు అలా ప్రాబ్లం ఉంటే ఇక్కడ ఏం చేయండి, మిషన్లో రండి. ఇక్కడ ఓపెన్ బ్రిడ్జ్ అయితే వెళ్ళండి. ఇప్పుడు మీరు డైరెక్ట్ మీకు ఇక్కడ నియర్ నుంచి సో ఇక్కడ ఏం చేయండి, మనం యూజిటీ ఇప్పుడు చేస్తాం కదా, యూజిటీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి నియర్లో. ఇక్కడ వెయిట్ చేయండి. సో ఇక్కడ ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంది, నేను చెప్తాను. ఇక్కడ మీకు ఆల్రెడీ యూజిటీ మీకు ఆల్రెడీ ఉంది కదా, $5 ఇంతకుముందు ఇచ్చింది. సో అలానే పెట్టండి. సో ఇక్కడ నియర్ తీసేసి BNB పెట్టండి. ఓకే, కొంచెం ప్రాసెస్ చూడండి, ఇక్కడ మీకు చెప్తాను ప్రాసెస్ అని క్లారిటీగా. సో ఇక్కడ BNB నుంచి యూజిటీ మీరు ఒక $1 చేసుకోండి. ఓకే, ఇక్కడ నేను ఇక్కడ BNB తీసి యూజిటీ పెట్టుకోండి. ఒక 1.4 అలా నేను తెచ్చుకుంటున్నాను USDC. ఓకే, సో కొంచెం గ్యాస్ బి కూడా ఉంటుంది USDTది. సో చూడండి. సో నియర్ USDT మనకి స్టెల్లర్ అన్నది సపోర్ట్ చేయట్లేదు, బట్ వీళ్ళు చేయమన్నారు కూడా అదే చేయమన్నారు. బట్ ఇక్కడ మనకి BNB కొంచెం ఉంటుంది చూడండి. BNB ఫీ కూడా చూసి చేయాలి మీరు. అంటే వాళ్ళు చెప్పినట్టే USDT చేశాను నేను నియర్లో, బట్ అది సపోర్ట్ చేయట్లేదు. ఓకేనా, అదే ప్రాబ్లం. సో స్వాప్ అయితే ఇక్కడ మీరు ఏం చేయండి, ఇక్కడ స్లాష్ ఆప్షన్ చేయండి. ఓకే, ఇక్కడ USDT పెట్టండి. ఇక్కడ USDT ప్లేస్లో స్టెల్లర్ మీకు కింద ఏదో ఉంటుంది స్టెల్లర్ అన్నది. సో ఇక్కడ నేనేం చేస్తాను, మీరు ఇక్కడ స్టెల్లర్ సెలెక్ట్ చేసుకోండి BNBలో. ఓకే, సో ఇక్కడ చూద్దాం, వెయిట్ చేయండి. సో ఇప్పుడు మీరు ఏంటంటే USDC తీసుకున్నారు BNB చైన్లో. ఇక్కడ మిషన్లో రండి. ఇప్పుడు ఓపెన్ బ్రిడ్జ్ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు BNBలో USDC సెలెక్ట్, ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నియర్ ఉంటుంది. ఇక్కడ మీరు BNB సెలెక్ట్ చేసుకోవాలి. కింద మీరు ఏం చేయండి, USDC మీరు కాయిన్ సెలెక్ట్ చేసుకోండి. ఉండదు కానీ ప్రాసెస్, మీరు USDC సెలెక్ట్ చేసుకోవాలి. కింద ఏం చేయండి అంటే హార్డ్ తీసేసి కొంచెం కిందకైతే రండి. స్టెల్లర్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఒక 1.1 అయితే పెట్టేస్తున్నాను. సో మీరు 1.39 1.1 పెట్టేసి మీరు ఈ విధంగా కొంచెం వెయిట్ చేయండి. సో ఈ విధంగా రివ్యూ కొట్టండి. మళ్ళీ మీకు గ్యాస్ పే అయితే ఏం లేదు కదా, BNB గ్యాస్ పే 0.16 ఉంది. ఒక $1 అటు ఇటు అయితే మనకి కొంచెం BNB అయితే కావాలి కదా, $1 BNB అయితే పెట్టుకోండి. మీకు ఇంతకుముందు చెప్పినట్టు BNB నియర్ కాయిన్ అండ్ మీ కాడ ఉండాలి, 2 కాయిన్స్ అయితే ఉండాలి. ఓకేనా, సో కొంచెం బ్రిడ్జ్ అయితే పెండింగ్ ఉంది, వెయిట్ చేయండి. సో ఇక బ్రిడ్జ్ అనేది సక్సెస్ అయింది. ఇక్కడ మీరు ఏం చేయండి, క్లైమ్ హార్ట్ పైన క్లిక్ చేయండి. ఈ టాస్క్ అనేది మనకి కంప్లీట్ అయితే అయిపోయింది. ఓకేనా, సో వెయిట్ చేయండి. మనకి ఇక్కడ సక్సెస్ఫుల్గా మనకి 0.0 ఇక్కడ 3 మిషన్ స్ట్రీక్ అయితే కంప్లీట్ అయింది. కంట్రీ పైన క్లిక్ చేయండి. 2 హార్ట్ కూడా మనకి యాడ్ అయింది. ఇంతకుముందు నాకు ఇక్కడ 31 నుండి కొంచెం రీప్లేస్ చేద్దాం, ఆటోమేటిక్గా మీకు యాడ్ అవుతుంది. ఓకే, సో
సో కొంచెం వెయిట్ చేయండి. సో గైస్ ఒకసారి పేజ్ అనేది రీప్లేస్ చేయండి. మీకు 31 ఉంటే 2 కాయిన్స్ అయితే హాట్ కాయిన్స్ అయితే యాడ్ అయితే అయింది. ఓకేనా. సో అలాగే ఈ విధంగా మీరు బూస్టింగ్ అయితే చూడండి, ఇక్కడ ఎవ్రీ 6 అవర్స్కి 0.02 పర్ అవర్. ఇంత నాకు 0.02 అనేది ఎవ్రీ 2 అవర్స్ అయితే వస్తుండే. ఓకే, సారీ గైస్, ఇక్కడ 0.022 వచ్చేసి నాకు ఎవ్రీ 1 అవర్ కల్లా అయితే వస్తుంది. ఇప్పుడు మనకు 0.02 అనేది పర్ అవర్ అయితే వస్తుంది. ఓకే, 6 అవర్స్ చేస్తే మనకి ఇక్కడ డైలీ బాగానే ఇక్కడ 0.011 అయితే నాకు ఎవ్రీ 6 అవర్స్ ఒకసారి మైనింగ్ అయితే అవుతుంది. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. మీరు మైనింగ్ అయితే చూసుకోండి. బూస్టింగ్ అయిన వల్ల కొంచెం బెనిఫిటే ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు హార్ట్లో వెళ్ళండి, మీకు అప్పుడప్పుడు గివ్ అవే కూడా ఇస్తాను. సో వీడియో కొంచెం లెంత్ అయింది, బట్ అయినా కూడా మీరు ఈ బూస్ట్ ఆఫ్లో 1 నేను చెప్పిన టాస్క్ అని లిక్విడ్ స్టోరేజ్, గ్యాస్, ఫైర్ ప్లేస్ అండ్ యురేనియం బాక్సెస్ ఇవన్నీ మీరు చేసుకోండి. ఓకే, సో చేసుకోండి. అండ్ మీ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి బ్రదర్ అంటే ఇక్కడ మీకు పర్ అవర్ వచ్చేసి మీకు చేంజ్ అవుతుంది. మనము స్టార్టింగ్లో నార్మల్గా వితౌట్ రిఫర్ అంటే నార్మల్ మైనింగ్ లభిస్తుంది, ఇప్పుడు కొంచెం పెరుగుతుంది అనమాట. సో ఇప్పుడు నేను వీడియో స్టార్టింగ్లో ఇప్పుడు కొంచెం చూసుకోండి, మీకు క్లారిటీ తెలుస్తుంది. అలాగే విలేజ్లో జాయిన్ అవ్వండి, ఖచ్చితంగా మీకు ఎక్కువ ప్రాఫిట్ అయితే వస్తుంది. 5% బూస్టప్ అయితే డైలీ లభిస్తుంది. సో ఈ విధంగా ఎవరికాడ ఎన్ని హాట్ టోకన్స్ ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీరు ఉన్న యూఎస్డిటీ అండ్ ఈ బిఎన్బి మీరు కావాలంటే మీరు ఎక్స్చేంజ్ మీరు సెండ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఈ యూఎస్డిటీ కూడా అవసరం లేదు, మళ్ళీ ఏమైనా ఉంటే ఫ్యూచర్లో తెచ్చుకుందాం. సో మైనింగ్ అనేది ఇంకా 3 to 4 months ఉంది గైస్, మీరు చేసుకోండి, నో ప్రాబ్లం. ఇంకా మా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్, అలాగే ఇన్స్టాగ్రామ్లో, టెలిగ్రామ్లో ఫాలో అప్ అయితే అవ్వండి. అలాగే వీడియో అయితే అంతే గైస్, ఒక 500 టార్గెట్ ఇచ్చిన కామెంట్. థ్యాంక్ యూ ఆల్.